హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పైసీగా మంచి రుచితో ఉండే తెలంగాణ ఫేమస్ అంకాపూర్ చికెన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా 1 కేజీ నాటుకోడిని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కొట్టించుకొని పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. వీటన్నింటినీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని మసాలాల కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల రాతి పువ్వు, 1 టీ స్పూన్ సాహిజీరా, 1 ఇంచు దాల్చిని, 12 లవంగాలు, 5 యాలకులు, అర టీ స్పూన్ మిరియాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకొని మరీ మెత్తని పొడిలా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 2 పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా మెంతి ఆకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కర్రీ అనేది మాడిపోకుండా ఉండాలంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న మసాలాలని సగం వరకు వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. అప్పుడే ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. తర్వాత 1.5 గ్లాస్ వరకు వేడి నీటిని మాత్రమే తీసుకోవాలి. తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందాక మిగిలిపోయిన మసాలా పొడిని 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముక్క అనేది పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే వేయించిన ధనియాల పొడిని అర టీ స్పూన్ వరకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే తెలంగాణ ఫేమస్ అంకాపూర్ చికెన్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.